హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. సో దిస్ ఈజ్ మై లాస్ట్ డే ఆఫ్ మై యూనివర్సిటీ లైఫ్ అనమాట. ఈరోజు మాది మా ఫైనల్ ఇయర్లోనే లాస్ట్ క్లాస్. సో అందుకని మేము అందరం బాగా రెడీ అయ్యి క్లాస్కి అయితే వెళ్తున్నాము. సో ఈరోజు దెర్ ఆర్ నో బిగ్ ప్లాన్ అయితే ఏమీ లేదు. సో ఫార్ క్లాస్కి అయితే వెళ్ళాలి. సో క్లాస్కి వెళ్ళాక ఏముంటుంది ఎలా ఉంటుంది అన్నది నేను రికార్డ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో యాజ్ యూజువల్లీ మేము బస్ స్టాప్కి అయితే రీచ్ అవుతున్నాము. అండ్ యాజ్ యూజువల్లీ మేము లేట్. వెళ్ళాలి. నీ చెప్పు, హాయ్ చెప్పు. హలో గైస్, లాంగ్ టైమ్ నో సీ. సర్లే అత్తమాట అన్ని వీడియోల్లో అలా చెప్పకే. అదే ఫ్యాక్ట్ కదా మరి. కానీ నేను కన్సిస్టెంట్గా ఉంటాను. ఐ విల్ ట్రై అట్లీస్ట్. ఓకే, బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కాక రికార్డ్ చేస్తాను. ఓకేనా? మీరు అర్థం చేసుకోవాలి. యా, అది మనం తర్వాత వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. మన దూరంలో కూర్చోవే. రాదు ఇటు. ఇప్పుడు కూడా రాదు చూడు. వాటర్ ఇవ్వడానికి మాత్రం ఇలా వస్తుంది. ఇట్స్ ఓకే ఇఫ్ ఐ పుట్ ఇన్ మై ఛానల్. किशोर को ऐड करना तो कर सकता हूँ. नहीं అమ్మా ఇప్పుడు సో ఇప్పుడు మేము ఫోటో తీయడానికి కుస్తీ పడుతున్నాం. పూనకం వచ్చిన అప్పు ఇక్కడ ఉంది. లాస్ట్ డే గైస్, లాస్ట్ డే. లాంగ్ బ్యాక్ నో సీ హాయ్ యూట్యూబ్ ఛానల్. లాంగ్ బ్యాక్. థ్యాంక్ యూ రా. ఎవ్రీ టైమ్ షీల్ బి లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెల్కమ్ బ్యాక్ టు బ్రౌన్ గర్ల్స్ ప్లీజ్. ఇందాక నువ్వు ఉన్నావే. అదే చెప్పేకొచ్చా. అంటే ఇది యూట్యూబ్ అని తెలియకుండా ఐ జస్ట్ గేవ్ అ ఇంట్రో. కానీ అది వేయదు అని తెలుసు నాకు. ఎందుకైనా అది వేస్తా. నువ్వు ఆకుడుగా ఉంటే వియడుగా ఉంటే వేయనని చెప్పా. నువ్వు బాగున్నావు కదా, ఎందుకైనా. సో గాయస్, మేము ఇప్పుడు ఫోటో దిగడానికి వెళ్తున్నాము. సో మేమందరం ట్రెడిషనల్స్ వేసుకున్నాం, కానీ ఫస్ట్ అయితే ప్రొఫెషనల్గా వైట్స్లో దిగుతాము. సో లెట్స్ సీ. మా కెమెరామ్యాన్ చూపిస్తాను. తను కూడా మా గ్రూప్ మేట్ అనమాట. పాపం తను కెమెరా తెచ్చుకున్నాడు. సో జై ఈజ్ రెడీ విత్ హిస్ కెమెరా. ఐఎమ్ రెడీ. సో మేమంతా ఇప్పుడు మంచిగా ఫొటోస్ దిగుతాం. మెన్ ఇన్ వైట్, ఉమెన్ ఇన్ వైట్, ఉమెన్ ఇన్ రెడ్ బ్రో. ఇక్కడే కావాలని मैं हिमा के साथ रहूंगी. यार इन पतले पतले लोगों में मैं मोटी दिखती हूँ. ऐसा नहीं है यार, मैं भी मोटी हूँ. फरार ग्रुप. సో ఫైనల్లీ మా ఫోటోషూట్ అయితే అయింది. వీఆర్ డన్. అంటే మినీ ఫోటోషూట్, నాట్ టూ మచ్ దో. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఆ రూమ్స్ వెళ్ళి ఐ థింక్ సో దిస్ ఇస్ దాట్. అంటే వెరీ బుడ్డి వ్లాగ్. సో ఇది చాలా చాలా మినీ వ్లాగ్. నేనైతే రూమ్కి వచ్చేసాను. బేసికల్లీ మేము క్లాస్లో అవే చేస్తాము. మా సార్ ఇట్లా పీపీటీస్ అవి పెడతా ఉంటారు, దానికి నోట్స్ రాసుకోవడం అండ్ ఎగ్జామ్స్ పెడతాడు, చిన్న టెస్ట్స్ లాగా. సో ఆ టెస్ట్ అప్పుడు నేను రికార్డ్ చేయలేను కాబట్టి నేను చేయలేదు. మిగిలినంత మేము అలాగా మాట్లాడుకొని అదే చేస్తాము.
సో మ్యాటర్ ఏంటంటే నేను ఈరోజు నా ఫైనల్ డే ఆఫ్ యూనివర్సిటీ అయ్యాక మొత్తం వీడియో అంతా రికార్డ్ చేస్తే ఐ గాట్ ఓన్లీ లైక్ 5 minutes ఆఫ్ వీడియో. సో ఇంకేమైనా క్రియేట్ చేద్దాం, ఇంకేమైనా రికార్డ్ చేద్దాము అంటే ఐ కుడెంట్ గెట్ ఎనీథింగ్. సో అందుకనేసి అండ్ ఇంకా చెప్పాలంటే రూమ్లో చాలా బోర్ కొట్టింది. ఐ కంప్లీటెడ్ 1 మూవీ ఆల్సో. మూవీ చూసాక కూడా ఐ డెంట్ ఫెల్ట్ లైక్ సంథింగ్ లైక్ ఎంతూజియాస్టిక్గా అట్లా ఏం అనిపించలేదు. ఇంకా చాలా డల్గా బోరింగ్ అనిపించింది. సో అందుకని ఐ కేమ్ అవుట్ ఫర్ అ వాక్. సో ఇక్కడ నేను ఇంకొక క్లిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి వెళ్ళేలోపు. సో ఈ వరల్డ్ వార్ అనేది జరిగింది కదా రష్యాకి సమ్ కంట్రీస్కి మధ్యలో. సో అది 9th Mayన ఎండ్ అయ్యి రష్యా విన్ అయినట్టుంది. సో ఆ రోజు వీళ్ళు ఎవ్రీ ఇయర్ పబేదా అని ఒక డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు వెనకట్లా ఫ్లాగ్స్ అన్ని చూస్తుంటే కనుక ఆ రోజు అనమాట. లాస్ట్ టైం May 9th సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఆ డేన ఆర్మీలో ఐ మీన్ లైక్ పీపుల్ హూ డైడ్ ఫర్ దర్ కంట్రీ వాళ్ళందరి కోసం అని చెప్పేసి దే విల్ ప్రే అండ్ వాళ్ళు తలుచుకుంటారు అనమాట. సో దే విల్ రిమెంబర్ దెమ్ ఆన్ దట్ డే. సో అది చూపిద్దామని నేను ఇటు వచ్చాను. ఐ విల్ షో యూ. క్లాస్ ఉంటాయి వాళ్ళకి. సో ఎవరెవరైతే చనిపోయారు ప్రాణత్యాగం చేశారు అన్నది. సో వాళ్ళ కోసమే ఇక్కడ ఇట్లా ఇన్ఫినిటీ ఫైర్ అనేది ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ దేర్. అది 24/7 కాలుతానే ఉంటుంది. లైక్ 24/7 అన్నమాట. లైక్ హోల్ ఇయర్లో ఎప్పుడు చూసినా 365 days 24/7 కాలుతానే ఉంటుంది. లైక్ వాళ్ళ ఇది రిమెంబరింగ్ దెమ్, అది చూసిన ప్రతిసారి దే విల్ రిమెంబర్ దెమ్ అన్నట్టు. సో అదో కాదో ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు దట్ ఈస్ ద రీజన్. అది వాళ్ళకి ఐదర్ గౌరవం కోసం నా ఫైర్, గౌరవం వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒకటి చేయొచ్చు, లేకపోతే వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ కూడా చేయొచ్చు. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు. ఫస్ట్ ఇయర్లో మా రష్యన్ మేడం అయితే టీచ్ చేశారు మాకు. సో యా, ఆ చిన్న ముక్క వెళ్ళేలోపు ఎలా అయినా రికార్డ్ చేయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇటు వచ్చాను. సో ఐమ్ జస్ట్ గోయింగ్ ఫర్ అ వాక్. చాలా బోరింగ్గా ఉంది రూమ్లో. రష్యాలో మిస్ అయ్యే అన్నిటిలోని ఇదొకటి. పార్క్ పక్కా మిస్ అవుతాను. ఒక ఫారెస్ట్ లాగే ఉంటుంది. దీన్ని మిస్ అయ్యే ఇది ఎవరు మిస్ కాకుండా అయితే ఎవరు ఉండరు. ఇక్కడ చదువుకొని అసలు కోర్ మెమరీస్ లేని ప్రతి ఒక్కడు మిస్ అవుతాడు దీన్ని. ఎందుకంటే ఈ పార్క్లో ఏడ్చిన రోజులు ఉంటాయి, నవ్విన రోజులు ఉంటాయి, ఎంజాయ్ చేసిన రోజులు ఉంటాయి. యా, ఇంచుమించుగా కొంచెం మెమరీస్ కూడా ఉంటాయి దీంట్లో. సో పీపుల్ విల్ డెఫినెట్లీ రిమెంబర్ దిస్ పార్క్. పీపుల్ లైక్ మీ ఎస్పెషల్లీ. సో యా, లెట్స్ వాక్ ఫర్ సమ్ టైమ్. సో ఇక్కడ మంచిగా ఏదో ప్లేస్ ఉంది, లైక్ చెట్టు కింద కూర్చున్నాను. సో యా, దిస్ ఇస్ మై వీడియో. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చుంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్.